స్టార్స్, కాన్స్టలేషన్స్, గ్యాలక్సీస్, క్లస్టర్స్ అండ్ ద మైటీ కాస్మోస్. వీటి గురించి స్టడీ చేయడానికి ప్రెసెంట్ ఫకింగ్ వరల్డ్ లో చాలానే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, లైక్ నాసా అండ్ ఇస్రో. బట్ యు నో వాట్, ఈ యూనివర్స్ లో నాసా కూడా తెలియని కొంతమంది గాడ్ లెవెల్ ఐక్యూ తో ఉన్న గాడ్ గిఫ్టెడ్ చైల్డ్స్ ఉన్నారు. వీళ్ళు చేసే పనులు కనిపెట్టే వస్తువులు కనుక మీరు ఒకసారి చూస్తే, ఓ జీసస్ వాట్ ఆమ్ ఐ లుకింగ్ ఎట్ అంటూ ఐస్ ని హార్పిక్ చేసుకుని కడుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, హౌ డడ్ వాటర్, జస్ట్ యాడ్ వాటర్, వాట్ పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం కష్టపడి విరాడా. అరే నువ్వు చేసిన ఈ ప్రాజెక్ట్ స్కూల్ సైన్స్ ఫేర్ లో 5th క్లాస్ పిల్ల పుగ్గాలు కూడా చేయరు. ఇన్ఫాక్ట్ ఆడ తీసుకెళ్ళినా దెయ్యం అంటారు. ఎవర్రా నువ్వు? ఫీనియస్ అండ్ ఫర్బ్ లో డాక్టర్ డిఫెన్స్ మడ్స్ ఇండియన్ వర్షన్ అయినా డాక్టర్ సాంబార్ ఆల్బర్ట్ దోసా ఎప్స్టీన్ అయ్యారా? ఎంత ఈవిల్ గా ఉన్నావేంటి బ్రో? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అంకుల్? ఏంటది? కుర్చీకి ప్రోటోటైపా? జపనీస్ ఒరగామికి మించిన ఆర్ట్ సార్ ఇది. చేసిన ప్రాజెక్ట్ ఏమో పూక్లా ఉంది, ఫేస్ లోని కాన్ఫిడెన్స్ మాత్రం పీక్ గా ఉంది. అట్ట మొక్కలతో లవడాలో కుర్చీ ఒకటి చేసి ఏదో పెద్ద దేశాన్ని ఉద్ధరించి అబ్దుల్ కలాం లా ఎలా పెట్టాడు. ఆ కుర్చీ తీసి పెట్టుకో. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్లేడ్ తీసుకొచ్చి మోటార్ కు పెట్టాడు సార్. చిల్లీస్ కట్ అయిపోయినాయి. మీరేదో రోజు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. బట్ నాదో చిన్న రిక్వెస్ట్, ఈసారి ఆ డబ్బాలో చిల్లి బదులు చుల్లి పెట్టు, ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్, రేపటి కోసం. హెలికాప్టర్ హెలికాప్టర్ ధోని హెలికాప్టర్ షాట్ కనిపెడితే నువ్వు ఎలిక మొగ్గొంతున్న హెలికాప్టర్ కనిపెట్టావు. ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కనిపెడితే నువ్వు ఇది కనిపెట్టావు. ఆతులు అదిరిపోయే ఇన్వెన్షన్ అన్న. ఇన్పుట్ 0%, అవుట్పుట్ 0%. లోపల ఏం వేసాడో మళ్ళీ అదే బయటకు వచ్చింది. నా మ్యాటరే వేరే. పొద్దున్నే లేస్తాను, పిచ్ పుక్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తాను. అరే నువ్వు చిన్నప్పుడు బఫెల్లో మిల్క్ తాకుండా బాయ్ మిల్క్ ఏమైనా తాగావే ఏంటి? చాలా షార్ప్ గా ఉన్నావు. వైన్స్ నుంచి బీర్ బాటిల్ మింకొచ్చి దాంతో ఎందుకు పనికిరాని ఒక ఎకో ఫ్రెండ్లీ వెహికల్ చేసావు. ఐ థింక్ బ్రో గూన్స్ టు ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ స్పీషీస్, అందుకే ఇంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. సూపర్ ఇన్వెన్షన్స్. నేను కూడా నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఒకటి తయారు చేశా. ది షేడ్ ఇస్ ఫర్ యూ బ్రో. నువ్వు అర్జెంట్ గా మార్స్ కెళ్ళిపో శివాజీ. యు నో వాట్ బ్రో, మీకు చిట్టి ద రోబో తెలిసే ఉంటుంది. ఇది ముట్టి ద రోబో. మీకు డాక్టర్ వసి తెలిసే ఉంటారు. ఈడు డాక్టర్ పుసి. నాకు తెలిసి నువ్వు ఇది రోబోటిక్స్ వాడి చేసి ఉంటావు, నార్కోటిక్స్ వాడి చేసి ఉంటావు. నువ్వు చేసింది రోబో కాదురా, పప్పెట్. దాని చెయ్యి తల అన్ని నువ్వే తిప్పేస్తున్నావు. దాని ఫేస్ చూస్తేనే మిడ్ నైట్ లూసిడ్ డ్రీమ్స్ వచ్చేలా ఉన్నాయి. దాన్ని డిస్మాంటిల్ చేసి స్క్రాప్ కు మింగు. ఓకే బట్ వై? ఎందుకు? లెగ్ తీసుకెళ్లి కరెంట్ బాక్ లో పెట్టి దాన్ని యాప్లీ స్కైకి పెడితే నీకేమొస్తుంది? హ్యాపీనెస్, ఎంజాయ్మెంట్? కాదు, ఎక్స్ట్రా కరెంట్ బిల్. బ్రో ఈస్ నో బ్రెయిన్ బ్రెయినర్. Spank that cockroach. I think this shade was invented by cockroach Janata Party hater. అందుకే కాక్రోచ్ ముడ్డు మీద కొట్టి 3rd డిగ్రీ ఇస్తున్నాడు. ఓ టూత్ పిక్ తీసుకుని ఆ కాక్రోచ్ యాస్ లో పెట్టి గెలికి స్నిఫ్ చేయి. బాగుంటది. కడుక్కోవడానికి ఓకే బ్రో, మరి కూర్చోడానికి వెళ్ళిందంతా అక్కడే ఉండిపోద్ది. కొన్ని వాటర్ ఏమైనా నార్మల్ స్పీడ్ లో పెట్టావా, జెట్ స్పీడ్ లో పెట్టావు, యాసిడ్ 2 పీసులు అయిపోయి మండిపోద్ది. కుట్లేపించుకోవడమే ఇంకా. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ వాష్రూమ్ ఇన్నోవేషన్ ఎక్కడతో అవ్వలేదు మావా. ఎప్పటికప్పుడు మార్కెట్ లో కొత్త వేరియంట్స్ రూపంలో వస్తానే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిలో సీ లెవెల్ టాయిలెట్, హాఫ్ బిల్ట్ టాయిలెట్, జిగ్జాగ్ టాయిలెట్, బెండెసైడ్ టాయిలెట్, అండ్ ఇదిగో ఇది. వావ్, దట్ వాస్ ఎ రాయల్ పూప్ ఎక్స్పీరియన్స్. హోలీ మోలీ గోస్ట్ గాడ్లీ టాయిలెట్ అంటే ఇదేనేమో. డైరెక్ట్ టాయిలెట్ తీసుకొచ్చి సింహాసనం కింద పెట్టారు. యువర్ హైనెస్, యు డ్రాప్డ్ సంథింగ్. ఇట్స్ నాట్ యువర్ క్రౌన్, ఇట్స్ యువర్ పూప్. है दुनिया की सबसे यूनिक एसी वाली चड्डी. जी हाँ, गर्मी में अब पसीने की टेंशन खत्म. ఎగ్జాస్టర్ తీసుకెళ్లి అండర్వేర్ లో పెట్టాడు. కొంచెం అటు ఇటు అయితే బనానా తెగిపడి బనానా షేక్ అవుతుంది. ఈయన స్టీవ్ జాబ్. ఈ అండర్వేర్ కనిపెట్టినోడి పేరు మాత్రం స్టీవ్ బ్లో జాబ్. ఆ అండర్వేర్ అండర్ గ్రౌండ్ లోనే ఉంచుకో. ప్లాస్టిక్ బాటిల్ తో అండర్వేర్. ఇన్ఫాక్ట్ దిస్ ఇస్ ద బెటర్ రీయూజ్ ఆఫ్ ప్లాస్టిక్ ఐ హావ్ ఎవర్ సీన్. మీరు కూడా ఏదో ఒక చెత్త కుండీ నుంచి చక్కగా గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బాటిల్ ఏర్కొచ్చుకుని దాంతో అండర్వేర్ చేసుకోండి. గో గ్రీన్ బ్రో, ఫర్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. आज लेके आए चार्जिंग वाला कच्चा भाई. इसको आप पहन भी सकते हो. कभी फोन की बैटरी लो हो जाए तो फोन की बैटरी चार्ज भी कर सकते हो. ఛార్జింగ్ కావాలా బ్రో? ఛార్జింగ్ తీసుకో బ్రో, తీసుకో. 10 రూపీస్ తీసుకో. ఛార్జింగ్ పాయింట్ తీసుకెళ్లి సెంటర్ పాయింట్ దగ్గర పెడతావా? అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? బై మిస్టేక్ ఓవర్ హీట్ అయింది అనుకో, ఆడ ఎగ్స్ పగిలి ఆమ్లెట్ అవుతాయి.
తప్పులేదు. ఇదివరకు ఆంటీలు డబ్బులు జాకెట్ లో పెట్టుకునే వాళ్ళు, మా వాడు అండర్వేర్ పాకెట్ లో పెట్టుకున్నాడు. నువ్వు పెట్టుకో బ్రో, చిల్లర అంతా అక్కడే పెట్టుకో. నడుస్తుంటే చిల్లర మొత్తం గలగలగలగల మనాలి. అది చిల్లరా. These are the longest boots in the Wild Wild West. Crafted by Comme des Garçons in 2015, they're valued at $5,000 and are known as హచ్చొచ్చిన ఆంబోతు దాని కొమ్ములు దానికదే బొర్రలకు దింపుకున్నట్టు. ఆ షూ ఏంట్రా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి ఢీలో దిగుతాయేమో చూసుకో. Those shoes are not straight bro, they are gay. จริงๆแล้วชุดนี้นะครับไม่ควรใส่ออกจากบ้านนะครับเพราะว่าตกเป็นเป้าสายตานะฮะทุกสายตาก็คือ Who the fuck are you bro? Straight dresser రూపంలో ఉన్న క్రాస్ డ్రెస్సరా? పోయి డైరెక్ట్ గా అయ్యే వేసుకోవచ్చుగా, మధ్యలో ఇవన్నీ ఎందుకు?แต่กลัวแฟนว่านะคะเอาเสื้อกับกางเกงตัวนี้ไปใส่กันเด้อรถ Bro actually dropped jerseys for some toxic TFI banisas. You actually need to wear this on FDFS bro. If you seriously like your hero. అసలుకి ఇది ప్రైడ్ మంత్. ఏంటి బ్రో జనరల్ కేటగిరీయా? అంటే సీట్ దొరకలేదని? లేకపోతే ఓ తొక్కేస్తున్నాడు. సీట్ ఏదిరా? ఆడ సీట్ ఏది? ఆడ అమ్మ సీటే కాదు, బ్రేకులు కూడా లేవు. టెక్నాలజీ జారి పడితే జెండర్ చేంజ్ కన్ఫర్మ్. He's riding a bicycle. No, actually he's riding a bicycle. డైలీ మార్నింగ్ 6 AM కి 1 month ఈ బైసైకిల్ ని రైడ్ చేయండి. యూ కెన్ లిటరలీ షేక్ యువర్ బూటీ లైక్ నెవర్ బిఫోర్. కార్ ఏంట్రా క్యాట్ వాక్ చేస్తుంది. ఎవరన్నా వచ్చి ఏం బాబా కార్ రన్నింగ్ లోనే ఉందా అని అడిగితే ఏం చెప్పాలి? వాకింగ్ లో ఉందని చెప్పాలా? ఏం లవడలో ఇన్వెన్షన్ రా బాబు. பாருங்க நம்ம லட்சுமி அம்மா లక్ష్మమ్మ ఆయన స్కూల్ అయ్యా అనుకున్నావా? ఆయన ఫుట్బాల్ ప్లేయర్ ఆంటీ. తన పేరు లమీన్ యమాల్. ఫుట్బాల్ ఫ్యాన్స్ చూస్తే ఊరేసుకుంటారు. கரார் ఫుడాన్ కేపీవై బాలా. ఓయమ్మో మరి ఎంత డేంజరా. జెరాడ్ ని పట్టుకుని గరార్ చేసావు, ఫుడన్ ని పట్టుకుని ఫుడాన్ చేసావు, డిబాలాని పట్టుకుని కేపీ బాలా చేసావు. అసలు కేపీ బాలా ఎవడాంటి? కేఏ పాల్ తమ్ముడా? ఇలా పేర్లు కూనీ చేస్తే చేసావు. మెస్సీ రొనాల్డో పేర్లు మాత్రం కూనీ చేయకండి ప్లీజ్. ఇది నరోడా ఆండ్రెడి మెస్సీ. అయిపోయింది. రొనాల్డోని నరూటో చేసింది, లియోనెల్ మెస్సీని హ్యాండ్ రైడ్ మెస్సీ చేసింది. దిస్ ఆంట్ ఈస్ నైట్ మేర్ ఫర్ జెన్సీ బ్రో. క్రికెట్ లో లక్ష్మీ అమ్మాల్ అని బీకా. ఎప్పుడు దాకా చెప్పినా నేను క్రికెట్ లో అనుకుని చెప్పావా? క్రికెట్ లో కాదు, ఫుట్బాల్. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఒకసారి వీడియో కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేసి చూడండి. ఒక మ్యాజిక్ ఎఫెక్ట్ అన్లాక్ అవుతుంది. ట్రస్ట్ మీ అన్లాక్ అవుతుంది. ఇది లేడీస్ అండర్వేర్ అండి. ఇనుముతో తయారు చేశారు. తాళం కప్పులు కూడా ఉన్నాయండి. అది లేడీస్ దైనప్పుడు నీ క్యాడ్ నుంచి దొరికింది అంకుల్. లేడీస్ అండర్వేర్ అండి. అయితే నువ్వు వేసుకో. तेरे तो मेरी ना नजर लेंदी, तेरे तो मेरी ना नजर लेंदी. हथा ते तेरे ना दिलाना मेंदी, हथा ते तेरे ना दिलाना मेंदी. पुछदा मैं तेरा क्यों करा तू ना के तेरे मैनू पता नहीं मुझे बिना तुझा